అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ల మధ్య బుడాపెస్ట్ లో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య సమావేశం కోసం ఎటువంటి ప్రణాళికలు లేవని వైట్ హౌస్ ధృవీకరించింది. సోమవారం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత సమావేశాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పుతిన్తో వృధా సమావేశం తనకు ఇష్టం లేదని, సమయం వృధా చేయకూడదని ట్రంప్ విలేకరులతో అన్నారు. ఆగస్టులో జరిగిన చర్చలలో పుతిన్ పైచేయి సాధించారు. రష్యాపై ఒత్తిడి పెంచడానికి, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ నేరుగా ఆహ్వానించారు. ఉక్రెయిన్ యుద్ధంపై ఎటువంటి ఒప్పందం కుదరనప్పటికీ రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై ప్రకటించిన అదనపు సుంకాల అమలును వాయిదా వేయాలని వచ్చింది. ఇక ప్రకటించిన ఆంక్షల ఎత్తివేత కూడా రష్యాకు లాభదాయకంగా మారాయి. ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలచే పూర్తిగా బహిష్కరించబడిన పుతిన్ను ట్రంప్ ప్రత్యక్ష చర్చలకు ఆహ్వానించడం కూడా రష్యాకున్న ప్రాధాన్యతను చాటింది.